ఓం సత్యం ఓం, ఓం సత్యం ఓం. అంతరంగ మాటలు అంటే మా కుటుంబ మాటలు, ఈ భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలు. నేను చెప్పకపోతే మీకు ఎలాగండి ఈ కలియుగము కథమైంది. మన ఇండియన్ గురువు హఠో ఓం సత్యుగంలో వచ్చామని. మరి ఈ ప్రపంచంలో జ్ఞాని విజ్ఞాని, ఏ ఫాస్టరో, ఏ ఫాదరో, ఏ బ్రాహ్మణ్స్ పండితులు, లేదా ఈ ముల్లాది సాహిబులు, ముస్లిమ్స్ లేదా పంజాబ్ సిక్కులు ఉన్నారు చెప్పడానికని. ఎవరున్నారండి ఈ ప్రపంచంలో? ఎవరు లేరు, ఎవరు లేరు. నేనే మీకు చెప్పాలి, చెప్తే మీకు తెలుస్తుంది. ఈ కలి కథమైంది మన ఇండియన్ గురువు హఠో ఓం సత్యుగంలో వచ్చాను. నా కుటుంబం చరిత్ర మీకు చెప్పాలి. నా నిజ జీవితంలో ఏంటి, నా నిజ జీవితంలో నా చిన్నప్పటి నుంచి మా అన్నయ్య కామేశ్వరరావు, మా అక్క దానం అంటే చాలా ప్రేమ. ఎస్, అది ప్రేమ. వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే మా అమ్మగారు మా నాన్నగారు నా మీద ఎక్కువ ప్రేమ. అంటే నా మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాను అనుకుని మా అన్నగారు మా అక్కగారు నా మీద కపట ఉద్దేశం చేశారండి. కొట్టేశారనమాట. సత్యం మాట్లాడుతూ కొట్టేసేవారు. అప్పుల్లో నత్తిగా ఉండేవాడు. నాకు అసలు ఎక్కువ మాటలు వచ్చేవారు. జ్ఞానం ఉండేది. దేవుడు సంఘర్షణ. నా నిజ జీవితంలో రకరకాలుగా నడిచాయండి. మా అక్కగారు ఢిల్లీ నుండి ఒరిస్సా పూరి వచ్చారు. మా మేనల్లుడు అశోక్ కుమార్ చక్రవర్తి, మా చిన్నయ్య మోసగురయ్య, మా మామగారు అంటే మామగారికి ఇచ్చానండి ఎస్ శాంతయ్య. వాళ్ళతో నేను ఢిల్లీకి వెళ్ళానండి. అక్కడ 15 రోజులు మాత్రమే ఉన్నాను. అక్కగారి ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేదండి, 15 రోజులు మాత్రమే ఉన్నాను. ఆ తర్వాత గ్రీస్ పని చేసుకుంటూ ఆ పంజాబ్ సిక్ లోపల వాళ్ళతో సంఘర్షణ చేశాను. దేవుడు సంఘర్షణ తీసుకుని వెళ్తున్నాడు. ఆ సంఘర్షణలలో చాలా కమాల్ అంతరంగం మాట్లాడినాను. నేడు వాళ్ళకు అర్థమవుతుందన్నమాట. దేవుడు మనిషి అమ్మ కడుపుని జన్మించి మనిషితో వచ్చి మాట్లాడతాడు. అంటే నేను కాదండి, ఇందులో దేవుళ్ళు మీరు కూడా. మీకు చెప్పేది ఏంటంటే, మనము పాపం చేస్తే ఉత్తర ద్వారంలోకి దేవుడు మనకి చాలా కఠినంగా శిక్షిస్తాడు. ఎస్, ఆ శిక్ష మనం భరించలేమండి. ఎలాగా సూది చూస్తే ఎంత మనకు చెప్పండి, అవునా కదా? ఓం సత్యం.